అబద్ధాలు పోగేసుకొని కావాలని ఒక పక్క నుంచి హరీష్ రావు, ఇంకో పక్కన కేటీఆర్, ఆయనేమో ఫామ్ హౌస్ లో పడుకుంటాడు, వీళ్ళిద్దరిని పిల్లల్ని పంపిస్తాడు. వీళ్ళు మాట్లాడతా అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేరు. మీరు ఊళ్ళల్లోకి వస్తే తరిమి కొడతారు తప్ప మిమ్మల్ని ఎవరిని గ్రామాల్లో కూడా రానియరు. మీరేమో కలలు కంటున్నారేమో. మీకు వెనక లేదు, ముందు లేదు. మీకు వెనక లేదు, ముందు లేదు. గతం అయిపోయింది, భవిష్యత్తు లేదు. వర్తమానంలో మేమున్నాం, భవిష్యత్తు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీయే. ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ సహచర మంత్రివర్గ సభ్యులు అందరూ సమిష్టిగా ఒక సోదర భావంతో రాష్ట్ర ప్రజల కోసం మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నేను కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే సభాపతి గారు కానీ, శాసనమండలి చైర్మన్ గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ, వాకిట్ శ్రీహరి గారి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. గ్రామాలు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, రైతు బాగుండాలి, బలహీన వర్గాలు బాగుండాలి, యావత్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అదే మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ముందుకు తీసుకొని పోవటం కోసం 2047 $3 trillion ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతాం తప్ప గుంట నక్కల్ని మాత్రం, తోడేళ్లు మాత్రం ఈ రాష్ట్రం మీద పడనీయం, దోపిడి గురి కానీయం. మేమందరం మీ ఆస్తుల్ని, మీ వ్యవస్థల్ని, మీ కుటుంబాల్ని మీకు రక్షణగా నిలబడతామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి అశేషంగా కదిలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ.